రైట్ గా హెచ్సిఏ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. 5 నిందితులను ఇవాళ చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు. నిన్న కోర్టు 6 రోజుల పాటు నిందితులను కస్టడీకి అనుమతించింది. సిఐడి విచారణలో మరిన్ని వివరాలు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ మల్కాజిగిరి కోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్ లో అందిస్తారు. కుమార్, చెప్పండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులోని ఇప్పుడున్న 5 నిందితులను ఈ రోజు సిఐడి అయితే కస్టడీలోకి అయితే తీసుకుని మరి కొద్ది సేపట్లోని చర్లపల్లి జైలు నుండి వీళ్ళందరినీ కూడా సిఐడి కస్టడీలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఇటు సిఐడి మల్కాజ్గిరి కోర్టులోని కస్టడీ పిటిషన్ వేసిన నేపథ్యంలోని ఇటు మల్కాజ్గిరి కోర్టు కూడా 6 రోజుల పాటు కస్టడీకి అయితే అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో నిందితులను కస్టడీలో విచారిస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన గోల్మాల్కు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కస్టడీకి తీసుకోవడానికి సిఐడి గతంలో ఏదైతే పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నిన్న మల్కాజ్గిరి కోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ జరిగిన తర్వాత 6 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే మరొక పక్క నిందితులు అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళకి 12 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఈ లోపలే నిందితులు అందరూ కూడా ఇటు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశారు. కానీ మల్కాజ్గిరి కోర్టు ఆ బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అందులో జరిగిన గోల్మాల్ అంటే బీసీసీఐ నుంచి వచ్చిన నిధులకు సంబంధించి అనేక గోల్మాల్ జరిగినట్టు సిఐడి అయితే గుర్తించింది. అలాగే మరొక పక్క అధ్యక్షుల ఎన్నికల సమయంలో కూడా ఇటు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి సంబంధించి అతను కొన్ని ఫార్జరీ సంతకాలతోని అధ్యక్ష ఎన్నికల్లో నిలబడి అధ్యక్ష ఎన్నికను ఆయన ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత ఇటు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎస్ఆర్ఎస్ కి సంబంధించి టికెట్ల వ్యవహారంలో కూడా చాలా గోల్మాల్ అయితే జరిగింది. ముఖ్యంగా కాంప్లిమెంటరీ టికెట్ వ్యవహారంలో కూడా చాలా గోల్మాల్ జరిగినాయి అంటూ కూడా ఇటు సిఐడి ఆరోపిస్తున్న నేపథ్యంలోని ఇటు ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఇతను సంబంధించి ఏదైతే ఎస్ఆర్హెచ్ ని చాలా ఇబ్బందులు గురి చేసినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అలాగే ఎస్ఆర్హెచ్ కి సంబంధించి 10% టికెట్లు అదనపుగా అతనికి ఒక్కళ్ళకే ఇవ్వాలంటూ కూడా ఇటు అతను ఏదైతే ఎస్ఆర్హెచ్ ని ఇబ్బంది పెట్టినట్లయితే సిఐడి అయితే తెలిసిందా. అలాగే మరొక పక్క బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డెవలప్మెంట్ కి సంబంధించి బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు అన్ని కూడా చాలా గోల్మాల్ అయినట్లయితే ఇప్పటికే సిఐడి గుర్తించిన నేపథ్యంలోనే మొన్న ఏదైతే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళందరినీ రిమాండ్ పంపించింది. ఇప్పుడు తాజాగా వాళ్ళని విచారించేందుకు కస్టడీ కోరింది. అంటే ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి ఎన్నికల సమయంలోనూ ఇటు గోల్మాల్ ఎలా జరిగింది, అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఏదైతే ఇటు బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు ఎలా గోల్మాల్ అయినాయి, అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఫోర్జరీ సంతకాలు ఎలా చేశారనే దానిపై ప్రస్తుతం వీళ్ళని విచారించేందుకు కూడా కస్టడీ కోరగా మల్కాజ్గిరి కూడా ప్రస్తుతం 6 రోజులు అయితే కస్టడీ ఇచ్చింది. ఈ రోజు నుంచి మరొక 6 రోజుల పాటు వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఆ తర్వాత తుది నివేదిక ఏదైతే ఇటు సిఐడి కూడా రెడీ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.